ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్ స్క్వేర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. ఏమిట్రా బుజ్జి? 1.5 year. కానీ మనం కలిసున్నది 1.5 month. మొత్తానికి అమ్మానాన్నమయ్యాం. నాన్నకి ఒంట్లో బాగోలేదు. నేను తప్ప ఆయనకి ఎవరున్నారు? అయ్యో, ఏ ఎండలు అసలు తట్టుకోలేకపోతున్నాం. ఇదిగో తీసుకోండి. ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ మీ పాప కోసం. పిల్లలకు బొమ్మలు కొనిస్తే మాకు కొంచెం సంతోషంగా ఉంటుంది. దాన్నెందుకు వద్దని చెప్తారు? అరే బుజ్జి కన్నా ఎందుకు ఇన్ని బొమ్మలు తీసుకొచ్చారు? ఇన్ని బొమ్మలతో ఏం వాడుకుంటుంది? అవును, ఇంట్లో ఎవరు లేరా? బయటికి వెళ్ళారా? ఎవరూ లేదు, నేను ఒంటరిగానే ఉన్నాను. నేను ఇక్కడేగా ఉన్నాను. ఉన్నావు, ఉండి ఏం ప్రయోజనం? ఆడికి అమావాస్యకే కదా వస్తావు. నా కూతురికి వాళ్ళ నాన్నున్నారు. మా నాన్నకి నేను ఒక్కదానేగా ఉన్నది. ఇక్కడికి వచ్చి ఉండను అన్న పట్టుదల ఆయన ఇంకా విడవలేదన్నమాట. అందరూ మా నాన్న మొండితనం గురించే మాట్లాడుతున్నారు. నాకు బాధగా ఉంది. ఎవరూ ఆయన బాధని అర్థం చేసుకోవడం లేదు. హలో, ఎవరు? అలాగా, బయలుదేరొస్తాను. చీకటి పడేలోగా బయలుదేరు. నువ్వే వస్తావా, తీసుకురావడం నేను రావాలా? ఎందుకలా కోపంగా మాట్లాడతారు? నాన్నకు చాలా సీరియస్గా ఉందట. ఉప్పమ్మ ఉప్పు. వెరీ గుడ్. ఆను అది. పవని పిలిచారా సార్? సుత వెళ్ళి వారం అయింది. నేను వెళ్ళి తనని తీసుకొస్తాను. పాపని నేను చూసుకుంటాను, మీరు వెళ్ళిరండి సార్. రారా కన్నా. ఆకాశ దేశాన ఆషాఢమాసాన మెరిసేటి ఓ మేఘమా. సుధా, వెంటనే నాతో బయలుదేరు. నేను తీసుకెళ్ళడానికి వచ్చాను. అల్లుడు గారు, వచ్చి కూర్చో బాబు. నేను కూర్చోడానికి రాలేదు, మిమ్మల్ని చూసుకోవడం కోసమే దీన్ని ఇక్కడికి పంపించాను. ఇక్కడికి వచ్చి వీడి కచేరీ వినడం కోసం కాదు. బాలచందర్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీకేమైంది? సుధా, నువ్వు నా భార్యగా ఉండాలి అనుకుంటే ఈ నిమిషం నాతో పాటు బయలుదేరా. అది కాదండి, నేను చెప్పేది వినండి ప్లీజ్. ఇక నేనేమీ వినదలుచుకోలేదు. రావాలనుకుంటే రా, లేదంటే ఇక్కడే ఉండు. ఏమండి? ఏమిట్రా తల్లి? పాలు ఇవ్వలేదా? అవని, ఎందుకు పాప పాలు ఇవ్వలేదు? ఓరి దేవుడా, మీ కూతురు చెప్తే నమ్మేస్తారా? చెప్పిన పని ఒకటే సవ్యంగా చేయవు. తండ్రికి కూతురు మాట అంటే వేదం. అదే, ఏంటి తల్లి ఎందుకు ఏడుస్తున్నావు? లేదు 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 నాన్న. కూర్చో. ఇదిగో ఈ బొమ్మ తీసుకో. ఇదిగో. సుధా, చంటిదేమో అక్కడ ఏడుస్తోంది, నువ్వేమో ఇక్కడ కూర్చుని పాట వింటున్నావా? అసలు మీకేమైంది? పిచ్చి పట్టినా? అవునే, నువ్వే నన్ను పిచ్చివాణి చేస్తున్నావు. తల్లి,
ఎక్కడున్నావురా? ఓ లేదమ్మా, లేదు లేదు, ఏడకు. అమ్మగారు బయటికి వెళ్ళినప్పటి నుంచి ఒకటే ఏడుపు. సుధ బయటకెళ్ళిందా? ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళ నాన్న ఒంట్లో బాగోలేదని ఎవరో వచ్చారు. వెంటనే అమ్మగారు బయలుదేరి వెళ్ళిపోయారు. వచ్చింది ఎవరు? ఆ పాటలు పాడేతనే. బాగా విచారించిన మీదట మీరు గాని మీతో పాటు ఉన్న జయదేవ్ గాని ఒక సవ్యమైన జవాబు ఇవ్వని కారణంగా, మీరు జయదేవ్తో అక్రమ సంబంధం పెట్టుకున్న కారణంగా నా క్లయింట్కి సరి అయిన ఆధారం దొరికింది. అందువల్ల నా క్లయింట్ మీతో దాంపత్య జీవితం కొనసాగించడానికి ఇష్టపడడం లేదు. మీరు ఈ నోటీసు అందిన 15 రోజుల లోపల నా క్లయింట్తో మీరు సంబంధాన్ని తెంచుకోవడానికి ఇష్టపడినట్టయితే ఆ వివరాలను నాకు గాని నా క్లయింట్ గాని వ్రాతపూర్వకంగా తెలియజేయవలెను. ఒకవేళ అలా చేయని పక్షంలో మీ మీద విడాకుల కేసు కొనసాగించబడుతుంది. చట్ట ప్రకారం మీరిద్దరూ విడిపోవటానికి కోర్టు మీకు అవకాశం కలిగిస్తుందని తెలియజేస్తున్నాం. ఏమిటి, కరెక్ట్ గా ఉందా? చాలు, ఇది వాళ్ళకి పంపించండి. నేను నోటీస్ ఇప్పుడే పంపేస్తాను. హలో, అవును. ఓ, ఇప్పుడు సరే, నేను వస్తున్నాను. అవని, పాపం త్వరగా రెడీ చేయి. నువ్వు రెడీ అవ్వు. మనం సుధ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. వాళ్ళ నాన్నగారు పోయారట. అయ్యో. త్వరగా పాపం రెడీ చేయి. ఆ అందరూ వచ్చేసారుగా, ఇంకా ఎందుకు ఆలస్యం? జరగాల్సింది చూడండి. బాలచందర్, నువ్వు వచ్చి పట్టుకో. విడాకులు నోటీస్ ఇచ్చి సార్ను అన్యాయంగా బలి తీసుకున్నావు. ఏయ్, ఏమిట్రా నువ్వు మాట్లాడేది? ఆయన్ని చంపింది నువ్వేరా? ఆయన కూతుర్ని నా నుంచి విడదీశావు. నా కూతురు భవిష్యత్తును నాశనం చేశావు. ఏయ్, మెల్లగా మాట్లాడు. ఎందులో మెల్లగా మాట్లాడటం? విన్నెవరా? అందరినీ విన్నెవు. నీ నిర్వాకం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ తెలుసుకుంటారా? ఇలాంటి పరిస్థితుల్లో గొడవ పడటం మీకేమన్నా సబబుగా ఉందా? మీరు కాస్త ఓపికగా ఉండండి. అయినా నీతో మాట్లాడే ప్రయోజనం లేదు. ఎవరిది తప్పో సుధని అడిగితే చెప్తుంది. సుధా, నేను అడుగుతాను. సుధా, సుధా, నాకు మిమ్మల్ని చూడటం ఇష్టం లేదు. నన్ను చూడటం ఇష్టం లేదని నా ముఖం మీదే చెప్పింది. కాసేపు అక్కడే నిలబడి ఆ తర్వాత వచ్చేసాను. ఏ
ఆ తర్వాత నేను తను చూసింది కోర్టులోనేనమ్మా. అక్కడ మేము చట్ట ప్రకారం విడిపోయాం. సంతకం పెట్టేటప్పుడు కూడా మీ అమ్మ ఎక్కెక్కి ఏడ్చింది. అప్పుడు నేనున్న మానసిక స్థితిలో అదేమీ నేను పట్టించుకోలేదు. నాన్న, చాలా పొద్దుపోయింది, వెళ్ళి పడుకోమ్మా. నౌ లెట్ us స్టార్ట్ ద పార్టీ. ఆహ్వానితులందరూ పార్టీని ఎంజాయ్ చేయండి. సరేరా బాయ్. ఎరా, మా అబ్బాయి కేసు విత్డ్రా చేసుకోమని చెప్తే చేయనని చెప్పావు కదూ. ఇప్పుడు నిన్నే క్లోజ్ చేస్తాను రా. రాయ్, పట్టుకోండి రావండి. జయదేవ గారి పాత హిట్ సాంగ్స్ ఉన్నాయా? ఉన్నాయండి. ఒకటే ఒకటి ఉంది మేడం. ఇవ్వండి. వచ్చే తారలా మది దోచిన సుందరి నీవే, నెమలికి నడకలు నేర్పే నీ కాలి మువ్వనే నౌత. దివి నుండి దిగి వచ్చే తారలా మది దోచిన సుందరి నీవే, నెమలికి నడకలు నేర్పే నీ కాలి మువ్వనే నౌత.
పంచభూతాలే సాక్షి నే వేస్తాను నీతోను 7 అడుగులే పంచభూతాలే సాక్షి నే వేస్తాను నీతోను 7 అడుగులే నుదుట కుంకుమే దేవ్ది నీ మోముకు అందం పెంచి నుదుట కుంకుమే దేవ్ది నీ మోముకు అందం పెంచి వచ్చే తారల మది దోచిన సుందరి నీవే నెమలికి నడకలు నేర్పే నీ కాలి మువ్వనే నౌత అనురాగ సంగమం మనది ప్రతి మన్మతుల విన్యాసం మనది అనురాగ సంగమం మనది ప్రతి మన్మతుల విన్యాసం మనది శృతిలయ తాళము చేరి మన ప్రేమకు వారధి కాగా శృతిలయ తాళము చేరి మన నాన్న మ్మ్. నేను రేపు అమ్మని చూడడానికి వెళ్తున్నాను. ఏమండి, ఈ ఇంట్లో ఉన్న సుధామ్మ గారు ఎక్కడికి వెళ్ళారు? ఆయనకు ఒంట్లో బాగాలేదమ్మా, ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఏ హాస్పిటల్కి? నాకు తెలియదమ్మా. తెలియలేదని మనం ఎలా ఊరుకుంటాం నాన్న? మరి మనం ఇంకేం చేయగలమమ్మా? అతను ఏ ఊళ్ళో ఏ హాస్పిటల్లో ఉన్నాడో మనం ఎలా కనిపెట్టగలం? నేను కూడా సాధ్యమైనంత వరకు అతనికి తెలిసిన వాళ్ళందరినీ అడిగి చూశాను. ఎంత గొప్ప సింగర్ ఆయన! ఆయన ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదంటున్నారు. అదేనమ్మా నాకు అర్థం కావడం లేదు. నాన్న, రాజీవ్కి పెళ్లి నిశ్చయమైందట. నేను ఆయన పెళ్లికి వెళ్ళాలి. ఓ ప్రెజెంటేషన్ కొనాలి నాన్న. ప్రజెంటేషనా? నీకేం కొనాలనిపిస్తే అది కొను. ఇలా చూడమ్మా, మీరు అడిగిన డబ్బు దీనికి రాదమ్మా. అయ్యో, అలా అనకండి. ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ డబ్బుతోనే ఆయన ప్రాణాలు కాపాడాలి. ఆ విషయాలన్నీ మాకు అనవసరం అమ్మా, దీనికి అంత డబ్బు రాదు. కొంచెం దయ చూపించండి అమ్మా. దాన్ని నమ్మొద్దు. నువ్వు నాతో రా. వద్దమ్మా. అమ్మా, ఇలా చూడు, ఇది ఆర్గ్యూ చేసే సమయం కాదు. ఇంకేం మాట్లాడకుండా నువ్వు నాతో రా. నేను నిన్ను వెతుక్కుంటూ ఇంటికి వెళ్ళానమ్మా. ఇంటికి వెళ్ళావా? ఇంట్లో ఎవరూ లేరుగా? అవునమ్మా, జయదేవ్ అంకుల్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడదామని వచ్చాను. కానీ అంతలో నువ్వు హాస్పిటల్కి వెళ్ళావని అక్కడున్న వాళ్ళు చెప్పారు. అలాగా? ఏ హాస్పిటల్కి వెళ్ళారో తెలియక నేను చాలా టెన్షన్ అయ్యానమ్మా. అప్పుడే అనుకోకుండా నేను షాప్లో చూశాను. దేవుడు మనిషి రూపంలోనే సాయపడతాడని విన్నాను. అది నిజమేనమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream.
So subscribe to iDream Media. ఐడ్రీమ్కి ఐడ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ మీడియా. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. And don't forget to subscribe to iDream.